మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. మత్తయి సువార్త 5:13 ఈ రీతిగా రాయబడి ఉన్నది. దేవుడు మనల్ని ఉప్పుతో ఎందుకు పోలుస్తున్నాడు? ఉప్పుకు కలిగిన ప్రత్యేకత ఏమిటి? ఉప్పుకున్నటువంటి లక్షణముల గురించి ఈరోజు ధ్యానం చేసుకుందాం. మొదటిది, ఉప్పు శుద్ధీకరిస్తుంది. రెండోది, ఉప్పు భద్రపరుస్తుంది. 3, ఉప్పు కలిసిపోతుంది. 4, ఉప్పు రుచినిస్తుంది. 5, ఉప్పు తన రూపాన్ని కోల్పోతుంది. మొదటిది శుద్ధీకరణ. చెడు అనే మరకను వాక్యమైన జలం చేత శుభ్రపరుస్తుంది. రెండవది భద్రపరుస్తుంది. దారి తప్పిన వారిని వాక్యం చేత బంధించి దైవ మార్గంలో నడిపిస్తుంది. 3, దేవునికి కలిగిన మనసు కలిగి అందరినీ ఒకటిగా చూడాలి. 4, మనలో ఉన్న మంచి లక్షణములను ఇతరులకు నేర్పించాలి. ఇతరులను మనతో కలుపుకోవాలి. 5, ఈ లోకంలో దేవుని సేవలో సమస్తము కోల్పోయినను ప్రభు కొరికే అనే నిరీక్షణతో సమాధానంతో జీవించాలి. ఉప్పు కలిగినటువంటి ఈ లక్షణాలు మనము కలిగి జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్.